చేయడానికి ఆయన్ని అలాగే ట్రోల్ చేశారు. ఇప్పుడు పోసాని పరిస్థితి కూడా ఆ రకంగా ఓకే, తప్పులు జరిగిపోయిన దాన్ని మనం ఏమీ చేయలేం. చెయ్యి జారిపోయిన తర్వాత ఏదైనా పగిలింది అనుకుంటే దాన్ని అతికించలేము. చెయ్యి జారకముందే చూసుకోవాలి. ఇది కదా ప్రతి ఒక్కరు చేయాల్సింది. ఒకసారి మన గాజు గ్లాస్ ఏదో మన చేతిలో ఉన్నది, అది పట్టుకున్నంతసేపు చాలా అందంగా ఉంటుంది, బాగుంటుంది. ఒకసారి అది పగిలింది అనుకోండి, ఏం చేస్తాం ఇంకా దాన్ని తుడిచేసి బయట పెట్టడమే. ఇంకా అంతకుమించి మనం ఏం చేయలేము. డస్ట్బిన్కే పరిమితం అవుతుంది అది. జీవితం కూడా అలాంటిదే. మనం మాట్లాడే మాటలు కూడా ఆ రకంగానే వెళ్ళాలి. నోరు జారితే తిరిగి తీసుకునే పరిస్థితి ఉండదు. ఎవరికైనా సరే ఇవి గుణపాఠాలుగా మారాలి. రాజకీయ నాయకులకు ముఖ్యంగా. కొంతమంది ఈ మధ్యన అసలు చెలరేగిపోతున్నారు, అసలు ఉచ్చ నీచాలు మర్చిపోతున్నారు. మనం ఏ సమాజంలో ఉన్నామన్నది అసలు వాళ్ళకి స్పృహే ఉండట్లేదు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొన్ని గుణపాఠాలుగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా. ఎంత మంచి జీవితాలు వంశీవి. ఆర్థికంగా అంగబలం అర్ధబలంతో హ్యాపీగా ఉండేవాడు. ఈయనది ఎంత మంచి జీవితం. ఒక మంచి రచయిత, మంచి నటుడు, ఎక్కడికి వెళ్ళినా జేజేలు, ఎక్కడికి వెళ్ళినా సెల్ఫీలు. అలాంటి వాళ్ళు వెళ్ళి జైలు గోడల మధ్య బిక్కుమంటూ బతకాల్సిన బతుకెందుకు? ఆ మాటలు మాట్లాడుకోవడం ఎందుకు? ఈ రకంగా అనుభవించడం ఎందుకు? ఏం కలిసి వస్తుంది? అది కొత్తగా కలిసి వచ్చేది ఏం లేదండి. ఏమీ లేనోడు ఆడ ఒక రిస్క్ చేసేటంటే అది వేరే విషయం. తినడానికి తిండి లేకుండా, పడుకోవడానికి ఒక గూడు లేకుండా ఇదే జీవితం. ఏదో ఒకటి సాధిస్తామంటే ఏదో చిన్న చితకో తప్పులు చేశారేమో. ఆడికి గతి లేక అన్నీ ఉండి ఇదేం కాలం, ఇదేం వైఖరి. ఇది కదా ప్రతి ఒక్కరు మాట్లాడేది. వీళ్ళకి సానుభూతి ఉండట్లేదు. మెయిన్ అదే. నిన్న కూడా నేను అదే చెప్పాను. ఇంతమంది వీళ్ళకి సర్కిల్ ఉన్నదండి, సానుభూతి ఎక్కడుంది? ఎవరొక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు చెప్పండి పోసాని కృష్ణమురళి కోసం? సినిమా వాళ్ళు ఎవరన్నాని? ఒక్క నటుడు, ఒక్క రచయిత, ఒక్క డైరెక్టర్, ఒక్క ప్రొడ్యూసర్ ఎవరన్నా సరే పోసాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు, దీన్ని మేము ఖండిస్తున్నాము అని ఎందుకు చెప్పలేకపోయారండి? అంటే మనం చేసేవన్నీ కూడా తప్పులే. ఎంత నలిగిపోవాలి, ఎంత ఇబ్బంది పడాలి? చుట్టూ ఉన్న మనవాళ్ళే మన పక్కన పెట్టేస్తే, పట్టించుకోకపోతే ఇంకంతకన్నా ఒంటరితనం వేరే ఉంటుందా? ఎందుకు ఆ జీవితం? తెలుసుకోవాలి. ఇది గుణపాఠం కావాలి. వీళ్ళని చూసి మళ్ళీ ఎవరు కూడా ఈ రకంగా రెచ్చిపోయి ఇబ్బందుల్లో పడొద్దు. బయటకు వచ్చి చూడండి, ఆ ఫేస్ చూడండి. పోసాని ఎలా ఉండేవాడు ఆయన? ఎలా ఉండే మనిషి? ఎంత యాక్టివ్గా ఉండేవాడు? మొత్తం లొంగిపోయాడు ఆయన మనిషి, కంప్లీట్గా లొంగిపోయాడు. అంబటి గారిని చూసి అది ఆయన ఎటు నడుస్తున్నాడో తెలియదు, ఎటు చూస్తున్నాడో తెలియదు, బెత్తర చూపులు చూస్తున్నాడు ఆయన. అంటే ఆ చీకటి గోడల నుంచి ఒకసారి బయటకు వచ్చేసరికల్లా ఏదో వెలుగులోకి వచ్చినట్టుగా ఉన్నది ఆ జైలు జీవితం నుంచి. అంటే 4 గోడల మధ్య ఉంటారు కదా. చీకటి అంటే పవర్ తీసేసి కూర్చోబెడతారన్నది కాదు నా అర్థం. 4 గోడల మధ్య ఇంకేముంటుంది ప్రపంచం? అదే ఉంటుంది. అక్కడి నుంచి ఒకసారిగా బయటకు వచ్చేసరికంటే గూట్లో ఉన్న పక్షి బయటకు వచ్చినట్టే. ఆయన చూడండి, అంబటిని పట్టుకోండి ఆయన సో ఇలాంటి టైంలో రెగ్యులర్గా వస్తున్న వార్తలు ఏంటంటే వైఎస్ఆర్సీపీలో గతంలో ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే తప్పుడు మాటలు మాట్లాడారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కొంతమంది జైలుకి వెళ్ళారు, ఇంకా కొంతమంది లైన్లో ఉన్నారు. మరి వాళ్ళంతా అరెస్టులు అవుతారా? అరెస్టులు అయితే అంత త్వరగా బయటకు వస్తారా? ఇవి మా వాళ్ళ విజువల్స్ కూడా వేస్తారు. ఈరోజు ఒక అంశం అండి, పోసాని కృష్ణమురళి విడుదల. సినిమా స్టైల్, సినిమాల్లో మనం రెగ్యులర్గా చూస్తుంటాం. బొమ్మ రిలీజ్ అయ్యిందిరా, బొమ్మ విడుదలైందిరా అని. అలాంటి పరిస్థితే పోసానికి 3 వారాల తర్వాత వచ్చింది. చాలా ఇబ్బంది పడిపోయాడు ఆయన. మామూలు ఇబ్బంది పడలేదు, ఊహించలేదు. అంటే సినిమా జైలు చూశాడు ఆయన, సినిమా అరెస్టులు చూశాడు, సినిమా స్ట్రోకులు చూశాడు. కానీ రియల్ స్ట్రోకు ఇక్కడ వచ్చింది. చూడండి, చిన్న పిల్లోళ్ళలాగా అంబటి రాంబాబు గారిని పట్టుకుని బోరున విలపించేస్తుంది. భావోద్వేగానికి గురయ్యారు. ఎందుకు ఈ పరిస్థితి పోసాని గారు అంటే చేసిన తప్పులు, మాట్లాడిన మాటలు. ఈరోజు మరి ఆయన పశ్చాత్తాపాన్ని గురి చేసింది, పశ్చాత్తాప పడుతున్నారు అని. విడుదల వరకు ఓకే అయ్యారు, కానీ మార్పు వచ్చిందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి. కొంతమంది ఉంటారండి, ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి పశ్చాత్తాప పడతారు. అయ్యో నేను పొరపాటు చేశాను, జీవితంలో మళ్ళీ పొరపాటు చేయకూడదు అని. కానీ కొంతమంది ఉంటారు, ఏమైందిలో ఒకసారి జైలుకి వెళ్తే ఏముంది,
ఒకసారి వెళ్ళాం కదా, ఇంక అంతే కదా, ఇంక అంతకుమించి ఏమైపోద్దని చెప్పి మొండితనం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది. ఆ సెక్షన్లో కూడా మనం చూస్తుంటాం. మరి ఈయన ఏ సెక్షన్లోకి వెళ్తారో చూడాలి. ఇంత త్వరగా బయటకు వస్తారని మాత్రం ఊహించలేదు ఎవరు. కానీ ఆరోగ్యపరంగా కూడా కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయని పోసానికి. సార్ ఏదైనప్పటికీ కూడా 1-2 కేసులు కాదు కదా, చాలా 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 కేసులు ఉన్నాయి. సుదీర్ఘంగా తిప్పారు ఆయన ఆ జైలుకి ఈ జైలుకి అని. అవన్నీ కూడా నేను వివరంగా చెప్తాను. ఎట్టకేలకి పోసాని రిలీజ్ అయ్యారు. చూడండి ఒకసారిగా ఆ విజువల్ ఎక్స్క్లూజివ్గా. రిలీజ్ అయ్యాక ఆయన ఫేస్ అది ఎలా అయిపోయింది అసలు, చాలా